హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడితే పరిశుద్ధాత్మ దేవుడు ఏమేమి కార్యాలు చేస్తాడో టక్ టక్ చెప్పి ముగించాలని ఆశపడుతున్నాడు. మొట్టమొదటిగా యోహాను సువార్త 16 పాపములను ఒప్పింపజేస్తాడు. ఏం చేస్తాడు? పాపములను ఒప్పింపజేస్తాడు. నువ్వు పాపిగా ఉన్నావు, పాపివి నువ్వు అని దుష్టుడు నేను భయపెడతా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మొట్టమొదటిగా నీ పాపములను ఒప్పింపజేస్తాడు. నీలోనికి రాగానే ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి అంటే నీ పాపములను బయట పెడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండాలంటే నీ పాపాలు ఎక్కడ ఉండాలి? అదే పరిశుద్ధాత్మ చేస్తాడు. నూతనంగా మార్చాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మురికంతా తీసేయాలి. అలాగే అదే చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీలో ఉన్న చెడు పాపము సమస్తము తీసివేసి నిన్ను నూతన పరిశుద్ధంగా మారుస్తాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటి పని. రెండవది, నేను సర్వసత్యంలో నడిపిస్తాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏది మంచి ఏది చెడో వివేచించాలా పరిశుద్ధాత్మ చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో 2 ప్రవక్తలు ఉన్నారు. ముసలి ప్రవక్త, ఇంకో ప్రవక్త యవ్వన ప్రవక్త. యవ్వన ప్రవక్తను దేవుడు యూదా దేశానికి వెళ్ళి అక్కడ ప్రవచించమని చెప్తాడు. వెళ్ళి ప్రవచిస్తాడు. ప్రవచించిన తర్వాత అక్కడ అద్భుతాలు చేసిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న ఇంకొక ప్రవక్త కుమారులు వచ్చి ముసలి ప్రవక్త చెప్తారు. ముసలి ప్రవక్త ఏం చేస్తాడంటే అర్జెంటుగా ఇతను చూడాలి, ఎటు వెళ్ళాడు కనుక్కో అంటే పలానా రోడ్లో వెళ్తున్నాడు, వెళ్ళి కలువు అంటాడు. ఇప్పుడు ఈ ముసలి ప్రవక్త గాడిదని తీసుకుని వెళ్తాడు ఆయన కలవడానికి. చూడగా ఆ యవన ప్రవక్త ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇతను వెళ్ళి, అయ్యా యూదా దేశానికి వచ్చిన ప్రవక్త నువ్వేనా అంటాడు. అవును నేనే అంటాడు. నువ్వు మా ఇంటికి రావాలి, దయచేసి మా ఇంటికి వచ్చి భోజనం చేయంటే ప్రవక్త అంటాడు, దేవుడు నాకు చెప్పాడు వెళ్ళిన పని వెళ్ళి ఎలా వచ్చావో అలా వెళ్ళకుండా ఇంకొక మార్గంలో రా. ఎలా? భోజనం చేయకుండా ఏం చేయకుండా వెళ్ళిన పని చూసుకొని వెళ్ళిన మార్గంలో వెళ్ళకుండా వేరే మార్గంలో వెళ్ళు అని చెప్పాడు. సో నేను ఆ పని చేయాలంటాడు. ఇప్పుడు ముసలి ప్రవక్త ఏం చేస్తాడంటే అబద్ధం ఆడతాడు. ఏమని అబద్ధం ఆడతాడంటే నేను కూడా ప్రవక్తనే, దేవుడు నాకు ఏం చెప్పాడంటే నేను నా ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టమన్నాడు. ఈ ప్రవక్త యవన ప్రవక్త గుడ్డిగా నమ్మి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ముసలి ప్రవక్త భోజనం చేస్తుండగా ముసలి ప్రవక్తలోనికి దేవుని ఆత్మ దిగి వచ్చి యవన ప్రవక్తతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఓ యవన ప్రవక్త, నేను చెప్పిన పని ఏంటి? నేను వెళ్ళి అక్కడ ప్రవచించమన్నాను, అద్భుతాలు చేయమన్నాను, చేసి వేరే రోడ్లు రమ్మన్నాను. నువ్వు అటు వెళ్ళకుండా నా మాట వినకుండా ఎందుకు ఇతనితో వచ్చావు? నువ్వు నా మాట వినలేదు కనుక ఈ రోజు నిన్ను చంపేయబోతున్నా, ఈరోజు నీ ప్రాణాన్ని తీసుకుంటా, ఈ రోజున నీ ప్రాణాన్ని నీకు దక్కకుండా చేస్తాను, నువ్వు మరణం చూడబోతున్నావు అని ప్రవచిస్తాడు. ప్రవచించిన తర్వాత యవన ప్రవక్త భయపడి అతని మార్గంలో వెళ్తుండగానే సింహం వచ్చి అతను ఏం చేసిందంటే తినేసింది. కానీ అతని కలేవరంతో సహా మింగేసింది. ఈ ముసలి ప్రవక్త ఏం చెప్పాడంటే అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పినప్పుడు యవన ప్రవక్త ఏం చేయాలి? వివేచించాలి. ఏం చేయాలి? వివేచించాలి. ఎక్కడ తప్పు చేశాడంటే ఈయనకుడే ప్రవక్తే అని నమ్మాడు, గుడ్డిగా నమ్మాడు. అతను అలా గుడ్డిగా నమ్మడం ద్వారా, వివేచించకపోవడం ద్వారా వెళ్ళి అతని ప్రాణాలు అతనే పోగొట్టాడు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు చేస్తున్న తప్పు కూడా ఇదే. ఎవరి దగ్గర అయితే స్వస్థతలు, ఎవరి దగ్గర అయితే అద్భుతాలు, ఎవరి దగ్గర అయితే ప్రవచనం ఉంటే వారి దగ్గర పరిగెత్తుకుని వెళ్తున్నారు. వారిలో ఉన్నది దేవుని ఆత్మ, వారిలో ఉన్నది దుష్టుడి ఆత్మ అని తెలుసుకోకుండా ఏం చేస్తున్నాడంటే గుడ్డిగా నమ్మేస్తున్నారు. అంటే ఏమంటానంటే అందరు దైవజనులు దేవుని ఆత్మచేత నింపబడతారు అనుకోవద్దు. అందరు దైవజనులు చెప్పే ప్రవచనం దేవుని దగ్గర నుంచి వచ్చింది అనుకోవద్దు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. పౌలు సువార్త ప్రకటిస్తుంటే పూతోను దురాత్మ చేత నింపబడిన స్త్రీ ఏం చెప్తుంది పౌలు కోసం? గొప్ప దైవజనుడు, ఇతని మాట వినండిరా అని 30 రోజులు పౌలును శోధించింది. కానీ ఏం చెప్తుంది? ఇతను గొప్పవాడు, గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు అని పౌలు కోసం సిమెంట్, బూస్ట్ అన్ని కలుపుతుంది. మీకు స్తోత్రం చెప్దాం. కానీ పౌలు ఏం చేశాడు తెలుసా? వివేచించి సాతానా పో. అదే ప్లేస్లో మనం ఉంటే ఆ పిల్లని పిలుచుకొచ్చి స్టేజ్ ఎక్కించి ప్రతి మీటింగ్ ముందు 1 గంట సమయం ఇచ్చి చెప్పు నా కోసం డబ్బా కొట్టు, కొడతనే ఉంటుంది, కొట్టించుకుంటూ ఉంటాడు. ఆమెలో ఉంది ఎవరు? పుతోన్, పట్టేసింది చుట్టూ పైథాన్. మీకు స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఇక్కడ పౌలు వివేచించాడు. ఇప్పుడు చెప్పండి, ఆమెలో ఉన్న దురాత్మ సత్యం పలికిందా లేదా? హల్లెలూయా. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్ముడు నిన్ను సర్వసత్యంలో నడిపిస్తాడు. ఏది మంచి ఏది చెడు, ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు, ఎంతసేపు మాట్లాడాలి ఎంతసేపు మాట్లాడకూడదు, ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు, సమస్తము నిన్ను సత్యంలో నడిపించే పరిశుద్ధాత్మదేవుడు నీకు తోడుగా ఉంటాడు. మూడవది, యేసుని మహిమపరుస్తాడు నీ ద్వారా. ఎవరి ద్వారా అండి?
అది యోహాను సువార్త 16:14 నీ ద్వారా యేసుని మహిమపరుస్తాడు. ఎవరి ద్వారా? నీ క్రియలను బట్టి యేసు మహిమపరచబడుతున్నాడు అంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీ క్రియలను బట్టి యేసు మహిమపరచబడట్లేదు అంటే నీలో పరిశుద్ధాత్మ ఉండనే ఉండడం. అంటే పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉన్నావు కానీ పరిశుద్ధాత్మ నిన్ను కలిగి లేడని అర్థం చేసుకో. ఎందుకు? నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండొచ్చు కానీ నువ్వు పరిశుద్ధాత్మ దేవుని వశంలో లేవు. మూడవదిగా, నీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు యేసును మహిమపరుస్తాడు. ఎప్పుడు తెలుసా? పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడ్డావు. అలా మహింపబరచ, అది క్యారెక్టర్ అంతే. ఆయన క్యారెక్టర్, ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి? ఒప్పింపజేస్తాడు. 2, సర్వసత్యం నడిపిస్తాడు. 3, యేసుని మహింపరచేస్తాడు. నువ్వు ఒప్పుకున్నావు, బాగానే ఉంది, సర్వసత్యం నడుస్తున్నా బాగానే ఉంది. 3వది, నీవు యేసుని మహింపరచట్లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడు, అంటే పరిశుద్ధాత్మ వశంలో నువ్వు లేవు. ఇక్కడ స్తోత్రం చెప్తాం. 3వదిగా, నిన్ను యేసుని మహింపరిచేలాగా, నీవు యేసుని మహింపరిచేలాగా పరిశుద్ధాత్మ దేవుడు చేసి తీరుతాడు. ప్రతి విషయంలో పరిశుద్ధంగా జీవిస్తాం. యేసుని మహింపరచడం అంటే ఏంటి? నీ క్రియలను బట్టి యేసులాగా మారిపోవాలి. నీ క్రియలను బట్టి యేసులాగా జీవించాలి. నీ క్రియలను బట్టి యేసుతో సహవాసం. యేసుని మహింపరచడం అంటే సహవాసమే. నన్ను గణపరచువారిని, దేవుని కార్యక్రమాలు పాల్గొనడం, ఇవన్నీ పరిశుద్ధాత్మ నీ ద్వారా దేవుని మహింపరిచేలా చేస్తాం. ఇక్కడ స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా.